ఇగో ఇప్పుడు కాదు ఏం తీసుకో. ఓకే. హలో అండ్ వెల్కమ్ టు మై ఛానల్ ట్రేడ్ విత్ గోపి. ఇప్పుడు మనం నిఫ్టీ అనాలిసిస్ రేపటి గురించి చేద్దాం. ఇవాళ ఏం జరిగిందో చూడండి. ఫస్ట్ ఇవాళ ఏం జరిగిందో చూద్దాం. నిన్న మీకు చెప్పాను నేను, మార్కెట్ మే ట్రై టు గో అప్ టిల్ 40%. సేమ్ అదే జరిగింది చూడండి. మనం ఏదైతే అనుకున్నామో సేమ్ అదే జరిగింది చూడండి. మనం అనుకున్నాం ఈ జోన్లో ఉంటే నో ట్రేడింగ్ జోన్, సింపుల్. ఓకే, సో యాజ్ పర్ అవర్ స్ట్రాటజీ ఇదంతా సైడ్ వేస్ జోన్. ఈ లాస్ట్లో వచ్చిన ట్రేడ్ ఒక్కటే ఈజ్ ది ఓన్లీ ట్రేడ్ దట్ వీ హ్యాడ్ టుడే. ఓకే, నిఫ్టీలో అయితే ఈరోజు నేను సెన్సెక్స్లో చేశాను. సెన్సెక్స్ ఎక్స్పైరీ కాబట్టి దాంట్లో చేశాను. సో మీరు ఈ ఈ ఇక్కడ ట్రేడ్లో బాగా వచ్చింది, మంచిగా వచ్చింది. ఐ మేడ్ అరౌండ్ 30% అనుకుంటే అలా. ఓకే, అయితే ఈ మంత్ నేను ఒక చిన్న ఎక్స్పెరిమెంట్ చేస్తున్నాను యాక్చువల్గా. లాస్ట్ మంత్ 25th నుంచి నేను ఏం చేశానంటే, నా అకౌంట్లో 25th ఐ ఆల్మోస్ట్ హ్యాడ్ ఓన్లీ 3000 ఉండే నా అకౌంట్లో. 3000 ఒక అకౌంట్లో, మా వైఫ్ అకౌంట్ యాక్చువల్లీ చెప్పాలి. 3000 పెట్టి చూస్తాను అసలు ఎట్లా చేయొచ్చు ఆ ట్రేడింగ్ 3000తో అని చూసి. అయితే ఓన్లీ ఎక్స్పైరీ డేస్, ఫస్ట్ 2 ట్యూస్డే అండ్ థర్స్డే ఎక్స్పైరీ డేస్ చేసేవాడిని. చేస్తే ఎందుకంటే ఆ రోజే నాకు చాలా తక్కువ ప్రీమియమ్స్ ఉంటాయి కాబట్టి ఆఫ్టర్ 230 ట్రేడ్స్ చేశాను స్టార్టింగ్లో. సో ఆ 3000 నుంచి ఐ వాజ్ ఏబుల్ టు మేక్ అరౌండ్ 7000 8000 అయింది. ఇవాళ ఆల్మోస్ట్ దాని వాల్యూ, అకౌంట్ వాల్యూ ఇస్ 40,000. అంటే 3000 నుంచి 40,000 చేశాను విత్ ఇన్ స్పాన్ ఆఫ్ 15 days. సో ఎవరైనా డౌట్ ఉన్న వాళ్ళు, చిన్న క్యాపిటల్తో ట్రేడ్ చేయొచ్చా లేదు అనుకున్న వాళ్ళకి, ఎస్ మీరు ట్రేడ్ చేయొచ్చు, మంచిగా చేయొచ్చు చిన్న క్యాపిటల్తో. ఓకే, సో ఇదిగో చూడండి, ఇది మా వైఫ్ అకౌంట్ అండి. చూడండి, ఓపెనింగ్ బ్యాలెన్స్ వాస్ 3665, క్లోజింగ్ బ్యాలెన్స్ ఇస్ 28,765 ప్లస్ ఈ రోజు మన క్యాపిటల్, ఈ రోజు మన ప్రాఫిట్ వాస్ 11,000 వచ్చింది. సో అది కూడా మీకు చూపిస్తాను ఒకసారి. సో ఇవాళ చూడండి, మనం 11,000 చేసామండి ఇవాళ ప్రాఫిట్ విత్ క్యాపిటల్ ఆఫ్ ఎంత 28,000 నుంచి 11,000 చేసాం. సో దీంట్లో కటింగ్స్ పోను 10,000 అలా వస్తుంది. సో ఆర్ క్యాపిటల్ విల్ బి అరౌండ్ 38,000-39,000 ఉంటుందండి. సో మీరు చూస్తే ఓపెనింగ్ బ్యాలెన్స్ ఇక్కడ చూడండి, జూన్ 22 నుంచి ఓపెనింగ్ బ్యాలెన్స్ ఇస్ 3665, దాంట్లో నుంచి ఇంత చేయగలిగాం. సో దిస్ ఈస్ హౌ యూ కెన్ మేక్ మనీ. నేను ఎందుకు చెప్తున్నాను అంటే, చిన్న క్యాపిటల్తో చేయొచ్చా అని చాలా మందికి డౌట్ ఉండొచ్చు, అది చూపించడానికి చెప్తున్నాను. అంతేగాని ఇదేదో ఎందుకంటే చూపిస్తేనే అందరికీ నమ్ముతాం. ఎవరు చూసినా మన అకౌంట్ చూపిస్తేనే దే విల్ బి, అప్పుడే నమ్ముతారని అర్థమైంది నాకు. సో సరే, ఇది చూడండి, నేను ఏం చెప్పాను, మార్కెట్ ఈరోజు ఇంత పడింది కాబట్టి దే విల్ ట్రై టు టేక్ ది మార్కెట్ అప్. ఒకసారి వీడియో కావాలంటే రివైండ్ చేసి చూసుకోండి. నిన్న అనాలిసిస్లో మార్కెట్ పైకి తీసుకెళ్ళి ఈ జోన్లోనే ఉంచడానికి ట్రాక్స్ మ్యాక్సిమం ట్రై చేస్తారని చెప్పాను. దాట్స్ వాట్ హ్యాపెండ్. సో అందుకని ఈ ఫస్ట్ ఈ ఇది ఈ ఫస్ట్ 1-2 క్యాండిల్లో ఎవరైతే క్యాచ్ చేశారో నాకు డౌటే, ఈ క్యాచ్ చేసిన వాళ్ళు తప్ప ఈ జోన్లో ఎవరు ట్రేడ్ చేసినా ఏమంత ప్రాఫిట్ వచ్చి ఉండదు. ఎందుకంటే చూడండి ఎట్లా వెళ్తుంది, 5 minutesలో చూడండి మీకు ఎలా ఉంది చూడండి, అది 15 minutesలో చూడండి ఏముంది చూడండి. ఇక్కడ చూడండి, మీరు ఇప్పుడు ఈ రేంజ్ చూస్తే, మీరు ఈ రేంజ్ చూడండి, చూస్తే 79 పాయింట్స్ ఉందండి. 79 అంటే 80 పాయింట్స్ వేసుకోండి. 80 పాయింట్స్లో రోజంతా గడిపేశారండి. 80 పాయింట్స్లో 40 కిందకి 40 పైకి అనుకోండి, ఏముంటుంది 40 పాయింట్స్లో అంటే మనకి ఏమొస్తుంది చెప్పండి. 100 పాయింట్స్ మూవ్మెంట్ ఉంటేనే మనం దాంట్లో 30-40 పాయింట్స్ ఉన్నదే, 40 పాయింట్స్ మూవ్మెంట్ అంటే ఎలా తీసుకుంటాం. సో అందుకు ఇట్ వాజ్ వెరీ సైడ్ వేస్ టుడే చెప్పాలంటే. ఎవరైనా కంట్రోల్డ్గా చేసింటే దే వుడ్ హ్యావ్ మేడ్ ప్రాఫిట్, ఆర్ ఎల్స్
నిన్న ఎవరైతే మంచిగా ప్రాఫిట్ చేశారో వాళ్ళు ఇవాళ ట్రై చేసి మాక్సిమం పోగొట్టుకొని ఉంటారు. నాకు తెలిసి అది అయి ఉంటుంది ఇవాళ. మాక్సిమం నిన్న ఎవరైతే మంచిగా ప్రాఫిట్స్ చేశారో ఆ లాస్ట్ 1 అవర్లో ఈ రోజు చాలా పోగొట్టుకొని ఉంటారు. బై ఎక్స్పీరియన్స్ చెప్తున్నాను. నేను కూడా అదే చేసేవాడిని. ఎప్పుడైనా మంచి ప్రాఫిట్ వచ్చినప్పుడు ఓవర్ కాన్ఫిడెన్స్‌తోని వేరే ట్రేడ్స్ లేకపోతే ఈవినింగ్ క్రూడ్ ఆయిల్ చేసేవాళ్ళము. అది ఇది చేసి ఐ యూజ్డ్ టు క్లోజ్ మై అకౌంట్ ఇన్ నెగెటివ్. ఈరోజు ప్రాఫిట్ 10,000 వచ్చిందనుకోండి. నిన్న ఒకరోజు మంచి ప్రాఫిట్ 10,000, 20,000 వచ్చిందనుకోండి. నేనేం చేశాను దాన్ని ఇంకా పెంచుదామని క్రూడ్ ఆయిల్ అది ఇది చేసి ఆ 10,000 వచ్చిన 10,000 కాకుండా ఇంకో 1, 2,000 బ్రోకరేజ్‌లో పోయి -12,000తో క్లోజ్ చేసేవాడిని. ఆర్ ఎల్స్ నెక్స్ట్ డే సేమ్ థింగ్ చేసేవాడిని. దట్స్ వాట్ యూజ్డ్ టు హ్యాపెన్. సో ఇదంతా ఎక్స్‌పీరియన్స్‌తో చెప్తున్నాను. అందుకే ఎప్పుడైనా మంచి ప్రాఫిట్ వచ్చిన మంచి ప్రాఫిట్ వచ్చినప్పుడు ట్రేడ్ చేయకండి. ఎస్ఎల్ హిట్ అయింది, మంచి లాస్ వచ్చినప్పుడు ట్రేడ్ చేయకండి నెక్స్ట్ డే. ఇట్స్ బెటర్ ఫర్ యూ గైస్. క్యాపిటల్ ఉంటుంది. ఓకేనా? ఓకే. లెట్స్ గెట్ టు అనాలిసిస్ అండి. ఇప్పుడు చూడండి రేపు ఏం చేయొచ్చా అనేది చూడాలి. సో మనం గీసుకున్నట్టు నిన్న ఇది గీసుకున్నాం సింపుల్గా. ఇదేమో రెసిస్టెన్స్ జోన్, ఇది సపోర్ట్ జోన్. ఇప్పుడు ఈ జోన్లో ఉన్నంత సేపు మనం ట్రేడ్ చేయకూడదండి రేపు కూడా. ఓకే, సరే. ఇప్పుడు చూసుకుంటే మీరు ఇప్పుడు ఏంటి మనం చేసేది, ఎలా చేయొచ్చు అంటే ఈ రోజు చూడండి. సో నిన్నటిదే పెట్టుకొని చూద్దాం మళ్ళీ సేమ్ థింగ్. మనకి ఎప్పుడు బ్రేక్ అయితే అప్పుడు. ఓకే, మనకి ఇవాళ రేపు ఇఫ్ ఎట్ ఆల్ ఈ క్లోజ్ బిలో దిస్ ఈ రోజులో విచ్ ఇస్ లైక్ 23,900 కింద క్లోజింగ్ ఇస్తే లుక్ ఫర్ దిస్ టార్గెట్ 23,825 అండ్ 23,825 తర్వాత యూ మైట్ సీ దిస్ టార్గెట్ 23,780. 780. ఓకే, 780 తర్వాత యూ కెన్ లుక్ ఫర్ విచ్ టార్గెట్ 780 తర్వాత యూ కెన్ లుక్ ఫర్ దిస్ వన్ టార్గెట్ 780 తర్వాత యూ మైట్ లుక్ ఫర్ దిస్ టార్గెట్ విచ్ ఇస్ 730. సో రేపు ఫ్రైడే కాబట్టి వాల్యూమ్స్ తక్కువ ఉంటాయండి. సో మనకి మూవ్మెంట్ కూడా తక్కువ ఉండొచ్చు. సో ప్లీజ్ బీ వెరీ కేర్ఫుల్. సో ఇవి టార్గెట్స్ నేను ఏం చెప్తున్నాను. 23,900 కిందకి వెళ్తే 23,825, 770 అండ్ 730 ఇవి నేను చూస్తున్నాను. ఇంకా కిందకి వెళ్ళదా అంటే వెళ్ళొచ్చు. ఇంకా కిందకి వెళ్తే మీరు ఇది చూడొచ్చు 670. నాకు ఇది ఎప్పుడు క్లోజ్ అవుతుంది? ఐఎమ్ జస్ట్ వెయిటింగ్ ఫర్ దిస్ గ్యాప్ టు బి క్లోజ్డ్. ఇది క్లోజ్ అయిపోయింది అనుకోండి, మనకు అప్పుడు మంచిగా అప్ సైడ్ మూవ్మెంట్ వెళ్ళే ఛాన్సెస్ వెరీ వెరీ హై. సో ప్లీజ్ అది చేయండి. ఓకే, అది ఎప్పుడవుతుందా అని వెయిట్ చేస్తున్నాను. ఇప్పుడు ఛాన్స్ ఉంది కాబట్టి అయిపోతే బాగుండు. ఈ మండే అయిపోయింది అనుకోండి, మనకి ఈ రేపు అయిపోయింది అనుకోండి, మండే నుంచి మనం మంచి ట్రేడింగ్ చేసుకోవచ్చు. ఓకే, అప్ సైడ్ సింప్లీ మనకి ఈ హై దాటితేనే విచ్ ఇస్ లైక్ 24,225 దాటితే యూ కెన్ లుక్ ఫర్ 24,300 అండ్ 24,380 అండ్ నెక్స్ట్ విల్ బి 24,450. ఇవి మీ టార్గెట్స్ అప్ సైడ్ డౌన్ సైడ్. ఈ రోజు లాగానే ఈ జోన్లో ఉందనుకోండి, డోంట్ జస్ట్ ట్రేడ్, సింపుల్ ట్రేడ్ చేయకండి. 23,900 కిందకి వెళ్తే ఓకే, ఈ జోన్లో ఉంటే ట్రేడ్ చేయకండి అంతే సింపుల్గా. ఓకే, దాట్స్ ఇట్ టుడే అనాలిసిస్. అయితే ఎవరైనా ట్రేడింగ్ కొత్త, దే ఆర్ గెటింగ్ కన్ఫ్యూజ్, దే డోంట్ నో హౌ టు ట్రేడ్ అనుకున్న వాళ్ళకి నా దగ్గర కోర్స్ ఉందండి, 3,000 దాని వాల్యూ. ఈవినింగ్ ఏమో నేను థియరీ చెప్తాను, మార్నింగ్ లైవ్లో మీకు లైవ్ ట్రేడ్స్ చూపిస్తూ ఉంటాను. సో ఐ విల్ ఎక్స్ప్లెయిన్ థింగ్స్. ఫస్ట్ ఏమో థియరీ చెప్తాను, తర్వాత ప్రాక్టికల్గా కూడా చూపించి మీకు ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తాను. యూ గైస్ ఆర్ ఇంట్రెస్టెడ్, ప్లీజ్ లెట్ మీ నో. డిస్క్రిప్షన్లో నా ఫోన్ నెంబర్ అయి పెట్టాను, యూ కెన్ కాంటాక్ట్ మీ. ఓకే, బాయ్ అండి.